పాయింట్ ఏంటంటే ఐఎమ్ ఆస్కింగ్, ఇది నేను చాలా సార్లు విన్నాను. ఒకవేళ నేను ఎక్స్పీరియన్స్ చేసినా ఐ వోంట్ బి షాక్డ్, ఎందుకంటే హైలీ రిలయబుల్ పీపుల్. కానీ నా పాయింట్ ఏంటంటే, నాటి పట్టుకుని పుట్టు పూర్వతాలు మీరెవరు ఇవన్నీ చెప్పగలిగితే దే షుడ్ బి ద పోలీస్. అసలు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధం ఏంటి? క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఏంటి అసలు? ఇవాళ ఉన్న బిగ్గెస్ట్ స్కామ్స్ ఇన్ ద కంట్రీలో పాలిటిషియన్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు అవ్వచ్చు. శ్రీకాంత్ ఏమైందిరా? ఉదయం ఇంటర్వ్యూ పోయిందా? వాడు ఎక్కడరా మరి? సినిమా పిచ్చాడుగా, సినిమా పోయింది. రే మళ్ళా డిప్రెషన్కి వెళ్తాడు వాడు. నేనా? ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న. ఏరా కాలేజ్కి పోలేదా? లేదు నాన్న, రూమ్లోనే ఉన్నా. అదే ఇవాళ హెచ్ఆర్ రౌండ్ వస్తుంది అన్నావుగా, ఏమైంది? అంటే నాన్న, అది అది పోయింది నాన్న. ఛీ, ఎప్పుడు చూడు మా పరువు తీయడానికి ఉన్నావు. అలా కాదు నాన్న. మాట్లాడకరా. ఎప్పుడు చూడు సినిమా సినిమా అని తీయడం తీయడం అది ఇది తప్పించి ఏమి లేదా రా నాన్న, అలా కాదు. ఫోన్ పెట్టి. చోట మొదలైందో వలస, ఎందాక దిగిపోయావో తెలుసా, అగ్గిలా రగిలిన ఆశయం ఎక్కడో మాయమైనావులే నీలో నువ్వెప్పుడో. జరా దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో, జరా దేఖ్లో జరా దేఖ్లో ఒరిగేదేమిటో, సర్దుబాటే అలవాటై
నడుబే పోరా హీరో తీరున్నారా నాయన నేను ముఖం చూసుకోవే ఒకసారి. ఏంద్రా నాయన ఎక్కడ ఉన్నాయి? ఏంద్రా ఇది? లెటర్ ఏంది? పోస్టర్ ఏంది? రే ఉదయ్, ఏ బాబు లేవు, రే లేరా, ఏ లే బెల్లే, ఇటు కూర్చో. అరే ఏమైందిరా? ఏంది బే? ఏందిరా పిచ్చారా మీకు? ఏంది ఏం చేస్తున్నది? ఏంద్రా ఇది? ఏంది? తెలియదు అయ్యా, అరే ఆయన వచ్చింది మరి, అది తెలియదు అంటే ఆయన వచ్చింది అందులో. ఏం చేయాలి నాకు తెలియదు అది. అరే ఏమైందిరా అసలు? ఏమైంది ఇది? ఏంది? ఏం కాలేదు. అరే ఏమైందిరా డాగు? ఫిలిం మాట ఎన్నో పిచ్చి పట్టుకొని నీ బాధ ఏంద్రా? ఇంటర్వ్యూ ఏమైంది? పోయింది. హెచ్ఆర్ రావు ఏమైంది? ఇవాళ వస్తున్నాను ఒక మెయిల్కి. ఇక వాడు డిస్క్వాలిఫై చేసిండు. ఏంటిరా ఇది? ఏంటిది? ఏంటిరా పాడిస్తున్నావు అసలు చెప్పకుండా? ఇదేంది? అది నాకు తెలియదురా. ఈ లెటర్ నీకు తెలియదు ఆన్సర్ వచ్చింది. కొంచెం ప్రశాంతంగా అసలు సంధ్య వాళ్ళు సంజయ్ ఎవరు? నాకేమీ తెలియదు. అయ్యో, నీకు తెలియదు లెటర్. నన్ను కాసేపు ఉండరు వదిలేను రా. ఇది నీ లక్ష్యం కాదు. ఫిలిం మేకింగ్ నీకు ఇష్టం కదా, నీ లక్ష్యాన్ని చేరే మార్గంలో ఒక అడుగు. ఇదంతా ఏంది? ఈ సంత అంతా ఏంది మాకు? ఇందేవే అడిగేది. మీ బాధ ఏంద్రా? నాకేం తెలియదురా, నాకు తెలియదు. మరి ఆన్సర్ వచ్చింది లెటర్. అరే అరే ఇట్లయితే వాడు వినాలి కానీ బయట కూర్చొని చాయ్ తాగుతూ ప్రశాంతంగా మాట్లాడదాం. తీసుకురా జరా ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు మాట్లాడుతుందా చెప్తా. వస్తా ఓకే. Just blocked from the other end. 21 overs gone, 1.38. Busy as well. He's managed to get Travis Head back on. ఇంతకుముందు చేసావు ఆపేసావు నువ్వు మంచి ఆపర్చునిటీ ఉంది కదా, ప్రైస్ మనీ ఉంది, మూవీగా చేయొచ్చు. మరి ట్రై చేయొచ్చు కదా. ఆలోచించడం కాదా, ఏదో ఒకటి చెప్పు.
సేమ్ ఇదే వచ్చింది. ఇది అవకాశం తెలియాలి. మీకు ఫిలిం మేకింగ్ అనేది చేస్తున్నా నాకు తెలిసింది. మంచిగా ట్రై You can be very ambitious in what you tackle. This is not the end. யாருமே நம்ம எங்கேயும் கூட்டிட்டு போய் கதவை திறந்து சீட்ல உட்காந்து இருக்க மாட்டாங்க. அந்த டோரை திறக்கப்படாது. இடிச்சு உடைக்கணும். കൊണ്ട് തീവറക്കും കങ്ങൾ കൊണ്ട് മുന്നെടുത്ത് കാല വെയ്യടാ న్యాయమంగల్ ముచ్చి என்று ఉన్మయోడు சேர்ந்து నిల్లడా. అందరికీ నమస్తే. మనందరికీ లైఫ్ లో ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. ఈరోజు మన బిగ్గెస్ట్ డ్రీమ్ అనేది మనం తెలుసుకున్నాం. బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని మనం ఎలా అచీవ్ చేసుకున్నాం అనేది చెప్పుకున్నాం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కళలు కట్టే సరిపోదు. ఆ కళ కోసం కృషి చేయాలి. రోజు ఎంతో కొంత ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరిని అడ్వైజ్ చేస్తూ ఉండాలి. ప్రయత్నిస్తున్న కొద్దీ మనం మన సక్సెస్కి దగ్గర అవుతాం. అలా రోజు కొంత సమయం కేటాయించి మనం ప్రయత్నిస్తూ ఉండండి. లక్ష్యం లేని జీవితం జీవం లేని ప్రాణం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఎంతో ఒక లక్ష్యం ఉండాలి. మన లక్ష్యం లేదా మనకి ప్రాణం నడిపినాక ప్రతి ఒక్కరు లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ ఉండండి. ఇది ఒకటి కాకుండా అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. డ్రీమ్స్ డోంట్ వర్క్ అన్లెస్ వి వర్క్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా అందరికీ ఒకసారి రిపీట్ చేయాలి. డ్రీమ్స్ డోంట్ వర్క్ అన్లెస్ వి వర్క్. బాగా గుర్తుపెట్టుకోండి. అలా మీరు రోజు ప్రయత్నిస్తుండండి. అందరూ సక్సెస్ అయిపోండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. మంచిగా ఎక్స్ప్లెయిన్ ప్రాక్టీస్ చేసుకొని మంచిగా
నాకు నా ఫ్రెండ్స్ నాకు ఒక ఐడియా వచ్చింది. సో నేను నా ఒక కథ ఒకటి నేను రాసానని చెప్పేసి చాలా మంది అంటే సరే కానీ స్టూడియో ప్లస్ సార్ మీడియం ఏమంటే ఒక పేద విద్యార్థి ఒక పేద అబ్బాయి తెలుగు నుంచి బీటెక్ గ్రాడ్యుయేట్. సో అతను పడిన కష్టాలు ఎట్లా ఫీడ్బ్యాక్ని ఎట్లా అతను సక్సెస్ అయ్యాలని తెలుస్తుంది. అంటే త్రూ ఫ్రెండ్స్ అంటే కొందరు మోసం చేయడం వల్ల కొందరికి సపోర్ట్ చేయడం వల్ల దాని నుంచి ఒక చిన్న ఫిలిం ఉంది నా యొక్క. సో ఆ అబ్బాయి అలా వచ్చేసి కొంచెం సక్సెస్ అనమాట. అంటే త్రూ ఏమంటే కొందరు వచ్చేసి అలా ఓకే రోజు చెప్తుంది మాకు అర్థమవుతుంది కానీ చెప్పడానికి సరే రావాలి బెనిఫిట్స్ అన్నమాట. నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావు అప్పుడు ఈ కథలో వాళ్ళకి చాలా బాధ్యత పడతావు. అప్పుడే నువ్వు తీయగలను అయితే మాకు వస్తాయి. కోర్టు పెట్టాలి ప్లానింగ్ కావాలి కూడా. క్లాస్ కథ ఎన్ని కథలు ఇచ్చారు సూపర్ చెప్పావు. నువ్వు రెడీ కాలేస్తా నీకు అదే కంప్లీట్ చేస్తావు. సూపర్ ఉందా కదా అసలు ఈ కథ చాలా డ్యాన్స్ గేమ్లో చాలా పెద్దగా ఉంది కదా. ఇంకా 200 కోట్లు పెట్టారే సరే ఉన్న లాస్ ఒకటేసారి క్లియర్ అయిపోయింది. నాకు ఆ లెటర్ చాలా యూజ్ అయింది మామ. ఎవరోటో తెలియదు కానీ నాకు చాలా హెల్ప్ అయింది మామ. అది యాక్చువల్లీ నీకు ఒకటి నిజం చెప్తున్నాను. ఆ లెటర్ రాసింది మేమే, పోస్టర్ పెట్టింది కూడా మేమే తెలుసా. వచ్చినప్పుడు చెప్పావు కదా నీ కళ కలగానే ఎందుకు పెట్టుకోవాలని మేమే ఆ ప్లాన్ చేసాం.